ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు డాక్టర్ సుదేష్ణ, మిమ్మల్ని కొన్ని కామన్‌గా వచ్చే క్వెషన్స్ గురించి అడగబోతున్నాం. పోస్చర్ నిటారుగా కూర్చోవాలి. వెన్నుపూస ఎప్పుడు కూడా నిటారుగా ఉండాలంటారు. అది ఎంత అవసరం అండి అది? నిజంగా అది సాధ్యం అంటారా? సో జనరల్గా మా స్పైన్ వచ్చేసి వెన్నుపూస ఏదైతే బ్యాక్ బోన్ అంటారో అది మీకు ఎస్ షేప్ కర్వేచర్. సో ప్రతి వెన్నుపూస అంటే నెక్కి, అప్పర్ బ్యాక్కి, మిడ్ బ్యాక్కి, లోవర్ బ్యాక్కి డిఫరెంట్ కర్వేచర్స్ ఉంటాయి ఎస్ షేప్లో. సో దానికి న్యూట్రల్ స్పైన్ అంటారు, ఏదైతే అనటమికల్లీ దేవుడు డిజైన్ చేశారో. సో న్యూట్రల్ స్పైన్ పాస్చర్లోనే కూర్చోవాలి. సో స్ట్రెయిట్ అంటే మేము న్యూట్రల్ నుంచి కంప్లీట్గా మేము మూవ్ చేసి దానికి ఇంకా ఎరెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ పాస్చర్ అలైన్మెంట్. సో అన్ని జాయింట్స్కి, అన్ని స్పెసిఫిక్ స్పైన్కి మీకు ఒక న్యూట్రల్ పాస్చర్ ఉంటుంది. దాని మీదే మీరు బ్యాలెన్స్ అయ్యి కూర్చోవాలండి. సో యూజువల్లీ డెస్క్ పీపుల్, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో, ఎవరైతే డెస్క్ మీద ఎక్కువ వర్క్ చేస్తారో, సో వాళ్ళకి కూడా ఈ పాస్చర్ అలైన్మెంట్ అవేర్నెస్ అన్నది ఉండాలి. అండ్ ఇరెక్ట్ పాస్చర్లోని కూర్చొని వర్క్ చేయకూడదు. అంటే మేము దాన్ని న్యూట్రల్ స్పైన్ నుంచి డిస్టర్బ్ చేసి ఇంకో స్పైన్ అలైన్మెంట్ ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సజెస్టబుల్ పాస్చర్. చాలామంది అంటే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వంగద్దంటారు ముందరికి. సో అది అంటే వంగకపోతే అది స్ట్రెచ్ కూడా అవ్వదు. కానీ ఇంకో యోగా చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెల్లిగా ఫ్రంట్కి ఇలా స్ట్రెచ్ చేసి పాదాలని ముట్టుకోమని అడుగుతారు కూర్చుని, నిటారుగా కాళ్ళని జాపుకుని. సో విచ్ ఇస్ ద రైట్ వే టు డీల్ విత్ ఇట్ అండి? పెయిన్ అది ఉన్నప్పుడు అండ్ డిస్కంఫర్ట్ అది ఉన్నప్పుడు సో గ్రేడెడ్గా వెళ్ళాలండి. మెల్లమెల్లగా దానికి చూస్ చేసుకుంటూ ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ ఫార్వర్డ్ బెండింగ్ ఆఫ్ ద స్పైన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ దట్ హ్యాస్ టు బి గ్రేడెడ్గా వెళ్ళాలి. మెల్లమెల్లగా ఒక్కొక్క ఎక్సర్సైజెస్ అండ్ ఒక్కొక్కటి ఇంటర్వెన్షన్ చేసుకుంటూ ఫ్రంట్ బెండింగ్ చేయాలి. స్పైన్ ఈజ్ మెంట్ టు బెండ్, ఇట్ ఈస్ నాట్ మెంట్ టు లైక్ కీప్ స్ట్రైట్ ఆర్ నాట్ టు యూజ్. ఎంత యూజ్ చేస్తూ ఎంత బెండింగ్ యాక్టివిటీస్ చేయగలిస్తే దట్ ఈస్ మోర్ హెల్దీ. బట్ ఆ టెక్నిక్ ఆఫ్ బెండింగ్ ఏంటి కండిషన్స్ ఉన్నది, ఎంతవరకు అది డీజనరేషన్ ఉన్నది, దాని మీద డిపెండ్ అవుతుంది మళ్ళీ అగైన్ గెటింగ్ దెమ్ బ్యాక్ టు ఫార్వర్డ్ బెండింగ్. సో అది గ్రేడెడ్గా మెల్లమెల్లగా తీసుకెళ్తూ అండ్ దెన్ ఎనీ పర్సన్ కెన్ బెండ్ ఫార్వర్డ్. ఎనీ 80 years old person or 70 years old person also can bend forward. Right. Yeah, but it has to be in a specific manner.